వీడియోస్ తీసుకోవచ్చు. అయితే ప్రతిసారి మనుషులు ఉండాలని ఉండరు కదా, సో ఇంక అందుకే ఇట్లా వద్దని చెప్పేసి ఇట్లా ఆలోచించిన. ఇది ఒక్కటే తీసుకొచ్చుకున్నా. ఎలా ఉందో కూడా మీరు మంచి కామెంట్ చేయండి. సూపర్ అయితే కామెంట్ చేయరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ ఎలా ఊరు? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆయన అయితే స్పెషల్గా ఒక ఐటమ్ తెచ్చిండు. అదేంటో చూపిస్తాను, చూడండి మా వీడియోలో అయితే. సో ఇప్పుడైతే మనం చూపిపోతున్నాం. అదేంటంటే ఇప్పుడు చూపిస్తా, చూడండి. ఇది చూస్తురుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇన్ని రోజులకు అయితే మనం వీడియో తీసినది అయితే ఒక చిన్న ఒక సెల్ఫీ స్టిక్ తీసుకొని ఇంకా తీస్తున్నాను. కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం మనం కొంచెం ప్లాన్ చేంజ్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు మనం బైక్ ఇట్లా ఏదైనా పని చేసేసరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది ఒక ట్రైపాడ్ అయితే తీసుకొచ్చిన మొన్న పోయి సిటీకి పోయి. ఇది వచ్చేసి డీజెటెక్ ప్రొఫెషనల్ డివి ట్రైపాడ్. మోడల్ నెంబర్ వచ్చేసి దీన్ని DPTR 895 డివి విడి. ఇది వచ్చేసి 2 టైప్స్. దీన్ని మనం 3 టైప్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టాండ్. అంటే ఇంతకుముందు నేను మా వాళ్ళ దగ్గర చూసినప్పుడు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుండే. దీన్ని వచ్చేసి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. దీని సెట్టింగ్ మొత్తం మనం ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ కూడా వేసి చూద్దాము. అయితే మనకి బైక్ కాడ ఇట్లా అన్ని పనుల కానీ వీలైతే అని చెప్పేసి తెచ్చినది. అంటే మనకి మూమెంట్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు కదా. దీని మీద నేను ఇంట్లో ఉన్న ఫోన్తో పెట్టి మీకు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తానని చూపిస్తా. ఇది చూడండి, మళ్ళీ ఇంకో ఈ రకం కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఓన్లీ సింగిల్ చేసి ఇట్లా వన్ స్టెప్ లెక్క పెట్టుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, మనం పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు. సో చూపిస్తాను ఇప్పుడు. అంటే మన ప్లేస్ని బట్టి దీన్ని ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు మనం. అయితే ఒకసారి దీని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. సో ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓపెన్ చేసి దీని అయితే ఎలా మనం యూజ్ చేసుకోవచ్చో, దీన్ని ఎలా వాడుకోవచ్చో కూడా నేను మొత్తం చెప్తా. ఇప్పుడు ఈమెకు కూడా తెలియదు కదా, ఎందుకంటే మనం ఉన్న టైంలో లేని టైంలో కూడా ఆమె కూడా దీనికి ఈజీగా ఉంటుంది. సో ఆమె మొత్తం ఇదైతే ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీన్ని ఎట్లుంటుంది అనేది, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు చూపిస్తే ఆమె కూడా చూసుకుంటుంది. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఈ కాటన్లో అయితే ఏం లేదు ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు ఇది 50 mm అంటే మొబైల్ సైజు, మనకు మొబైల్ పెట్టుకోవాలని చెప్పేసి తీసుకొచ్చాను నేను. ఇక 50 mm సైజు నుంచి 105 దాకా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుకొని మంచిగా లూజ్గా టైట్గా ఫిట్ చేసుకోవచ్చు. ఇట్లా స్టాండింగ్ కాదు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ దీన్ని మంచిగా థ్రెడ్డింగ్ ఉంటుంది. థ్రెడ్డింగ్ ఇప్పుకొని మనకు ఫోన్ సైజ్ ఫిట్ చేసుకొని ఫైనల్ వేస్తే అయిపోతుంది. ఇది ఓకేనా? ఇది చూపిస్తుంది. ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేద్దామా? దీన్ని ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూస్తారు కదా ఫ్రెండ్స్, వచ్చేసి ఇక్కడైతే మనం కెమెరా అదే మనకు స్టాండ్ మీద ట్రైపాడ్ మీద ఫిట్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఇదైతే మనకు వచ్చేసి ఇక్కడ పైన ఇస్తుంది కదా, నేను చెప్తున్నా చూడండి. ఏం అయితే మనం ఫోన్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇది సపరేట్, అంటే స్టాండ్తో ఏం రాలేదు. ఇక్కడ వచ్చి లేదా కిందికించి చూసుకొని ఇట్లా ఫుల్ టైట్. అంటే మనకి ఇక్కడ సౌండ్ బటన్స్, ఇక్కడ వచ్చేసి లాక్ బటన్ ఇట్లా ఉంటుంది కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం మూమెంట్ చూసుకొని దీన్ని ఇట్లా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫుల్ టైట్ అయింది. చూపిస్తాయి ఇది మనం స్టాండ్ పెట్టే విధానం. దీన్ని మనం ఎక్కడ మనం క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇట్లా మనం కాటన్ కాకుండా ఇట్లా మనం ఎక్కడ తీసుకొని ఇట్లా వేసుకొని కూడా ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం మంచిగా. బెటర్గా ఉంది ఇది. మనం బైక్ అడిగి ఇట్లా ఎటన్నా మనం ఎట్లా బయటకు పోయినా, ఎట్లా రిలేషన్ తరఫున ఎట్లా చుట్టాలకి పోయినా కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దీన్ని మనం. ఇగో ఇక్కడ జిప్ ఓపెన్ చేద్దాం. ఇది చాలా బాగా ప్యాకింగ్ బాగా వచ్చింది. ఎందుకంటే మనకు ఇది కొంచెం పక్కన పెట్టు. ఓకే, ఇదైతే చూస్తారు కదా, ఓపెన్ చేద్దాం దీని అయితే ఇప్పుడు. స్టాండ్ పక్క పెట్టు. చూడండి, ఇప్పుడు ఇదైతే మనం ఈ స్టాండ్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఎంత హైట్ ఏందనేది మొత్తం ఇలా మెనూ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, ఇగో ఇలా ఉంది ఇది. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చో కూడా ఇక్కడ మనకు క్లారిటీగా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇగో ఇక్కడ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలనేది కూడా మొత్తం అయితే మనకైతే క్లియర్ కట్ లెక్క ఈ మెనూలో అయితే మనకు ఉంది. ఇప్పుడైతే మనం స్టాండ్ అయితే దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనకి ఇక్కడ చూసారు కదా, ఇది ఉందా, ఇట్లా పట్టుకొని కూడా పోవచ్చు మనం. ఇట్లా దీనికి హ్యాండిల్ కూడా ఇచ్చిండు. ఇగో ఇట్లా మనం ఇట్లా ఎక్కడ పోతే ఈజీగా పట్టుకోపోవచ్చు. ఇక హ్యాండిల్ ఇచ్చాడు ఇక్కడ ఒకటి, బాగుంది కదా, నైస్. తర్వాత వచ్చేసి మనం ఈ స్టాండింగ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇట్లా ఇక్కడ మనం స్టాండింగ్ చేసినాం. ఇప్పుడు కొంచెం హైట్ తక్కువ తీసుకోవాలన్నప్పుడు కూడా బెటర్గా ఉంది. ఇగో ఇట్లా ఉంది కదా ఈ లాక్. ఇటు ఓపెన్ చేసి
కొని ఇట్లా తీసుకోవచ్చు. తీసినాం కదా దీన్ని మనం, ఇది చెప్పాను కదా ఇగో ఈ నట్టు కనిపిస్తుంది కదా, దీనికి మనం ఫోన్ది ఫిక్స్ చేయడం ఫస్ట్. ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఫిట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి మంచిగా. ఇట్లా ఫిట్ అయింది కదా ఇప్పుడు ఇది, దీన్ని మనం కొంచెం టైట్ చేసుకుందాం. ఇది కూడా ఫుల్ టైట్ చేసుకుందాం ఇక్కడ, ఎందుకంటే హ్యాండిల్ కరెక్ట్ ఉంటుంది. దీన్ని కొంచెం మనం మూమెంట్ చేంజ్ చేసుకుందాం, మనకి ఇట్లా ఉండాలి కాబట్టి. ఇట్లా చూసిరు కదా, ఇట్లా దీని మీద మనం ఫిట్ చేసుకోవచ్చు. దీన్ని మనం హైట్ కూడా లేపుకోవచ్చు. ప్లేస్ అప్ అండ్ డౌన్ ఉన్న దగ్గర కూడా ఇవి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని మనం చూసుకోవడానికి ఇక్కడ లెవెల్ బ్యాటరీ లాగా ఇట్లా మనకు ఇట్లా వాటర్ బబుల్ కూడా ఇచ్చారు. ఇక్కడ మన మార్కింగ్లో చూసుకోవచ్చు, అంటే మనకు లెవెల్ ఉందా లేదా అని చెప్పేసి. ఇందులో అయితే మనకు అయితే లెవెల్ అయితే ఇచ్చాడు ఒకటి, ఇక్కడ మనం చూసుకోవచ్చు స్ట్రేట్గా ఉందా లేదా అనేది. ఒక్కటిది ఇంకకి ఇగో ఇది ఈ హైట్ చూసిరు కదా. ఇప్పుడు ఈ హైట్కి వచ్చేసింది. ఇంకా మనం హైట్ కావాలనుకుంటున్నాం కదా, అక్కడ సరిపు కొంచెం ఇట్లా గుంజినట్టు వేసి టైట్ వేసి కింద లాక్ వేసేది, ఇట్లా లాక్ వేయాలి. ఓకేనా, అర్థమవుతుందా? వీడికి ఈ స్టెప్కి వచ్చేసినాం మనం ఇప్పటికి. మళ్ళీ 1 2 3 స్టెప్స్. ఇంకా దీనికి ఇంకా హైట్ వేసేసి చూపిస్తాను. ఇంకా మనకు 2 స్టెప్స్ ఉన్నాయి తీయడానికి. చాలా లాక్ కూడా మళ్ళీ ప్లానాలు మొత్తం వస్తుంది, అయిపోతుంది లాక. ఇప్పుడు ఈ హైట్కి వచ్చేసినాం మనం మొత్తంలో. ఇంకొక స్టెప్ ఉంటుంది ఇక ఫైనల్గా. అయితే అంతేనా, లాగా అట్లే పట్టుకొని. ఇప్పుడు ఈ లాగ్ కూడా ఎండ్ చేసేసినాం మనం. ఇప్పుడు ఇది ఫైనల్ హైట్. ఇది ఈ హైట్ నుంచి కూడా మనం మళ్ళీ దీన్ని మనం వేరే లెక్క క్యారీ చేయొచ్చు, చెప్తా. ఇట్లా ఈ స్టెప్లో కూడా మనం ఇట్లా కూడా తీయొచ్చు దీన్ని మనం. ఇంత హైట్లో ఎక్కడంటే అక్కడ వెళ్ళి తీసుకొని వెళ్ళొచ్చు. దీనికి ఇంకా వేరే స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇదొక యాంగిల్లో ఇలా తీసుకోవచ్చు. మనకి ఇంత హైట్ అవసరం ఇంత హైట్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఫుల్ డౌన్ చేసుకొని ఇట్లా అయితే తీసుకోవచ్చు. ఆ కింద లాగుంది ఒక్కొక్కటి డౌన్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకి ఈ హైట్లో ఉంచుకొని కూడా మన 6 ఫీట్ మనం ఎంత హైట్ ఉంటే అంత హైట్లో కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదైతే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు మనం దీన్ని లూజ్ చేసుకొని మనం ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇగో ఇట్లా ఎటుంటే అటు తిరుగుతుంది మనకి ఇక్కడ. ఇగో బాగా ఇచ్చింది కదా, సూపర్ ఉంది. ఇట్లా ఇగో ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకా దీనికి ఇంకా వెరైటీ ఆప్షన్ ఒకటి చూపిస్తా. ఇట్లా మొత్తం తీసుకోవచ్చు మనం దీన్ని. ఈ మొత్తం తీసుకొని మనం ఈ విధంగా కూడా వీడియో తీసుకోవచ్చు. అంటే మనం మూమెంట్ని బట్టి మనం ఇల్లు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని కూడా వీడియో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ స్టెప్లో కూడా మనం వీడియో తీసుకోవచ్చు దీనికి కావాలనుకుంటే. ఇది ఇట్లా. తర్వాత వచ్చేసి మనకి ఇంకా దీన్ని ఎక్స్ట్రా ఇంకా హైలైట్, నాకు ఎక్స్ట్రా నచ్చిన ఆప్షన్ ఒకటి చూపిస్తా. ఈ స్టాండ్ మొత్తం పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇట్లా కింద లూజ్ చేసుకుంటే ఇట్లా వస్తాయి. ఇట్లా కొంచెం లాగే కింద లాగేదండి.
ఉమ్. ఇట్లా కూడా పెట్టుకొని ఇట్లా కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు. మనకి ఇది ఒకవేళ మనకు సెల్ఫ్ స్టిక్ కావాలనుకుంటే కూడా ఇట్లా మనం పట్టుకొని వీడియో కూడా తీసుకోవచ్చు. ఇట్లా మనం ఇట్లా ఇట్లా మనకు కరెక్ట్ కంఫర్టబుల్ ఉన్న హైట్లో పెట్టుకొని ఇట్లా కూడా మనం వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు ప్లేస్ తక్కువ ఉంది అనుకో మనకు తీయడానికి, వాళ్ళు అక్కడ మనకు అక్కడ నడుస్తుంది అనుకో సీను, మనం అప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకొని ఇట్లా మంచిగా నిమ్మలంగా ఇట్లా కూడా తీయచ్చు మనము నీట్గా. తర్వాత ఏ హైట్ అంటే హైట్గా మనకు ఎట్లా వర్కౌట్ అయితే మనకు అది చూజ్ చేసుకోవడం కోసం తప్ప మనకు ఎంత వీలైతే అంత పెట్టుకోవడం కోసం ఆప్షన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి చూపించిన కదా. దీని అయితే 3 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. స్టాండ్ మీద ఇప్పుడు చెప్పిన ఇట్లా ఈ విధంగా సైడ్కి ఎంచి, ప్లస్ ఇది మళ్ళీ దీన్ని సపరేట్ కూడా మనం బయట తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పిన కదా. ఇదైతే ఇంత మంచిగా దొరికింది మనకు ట్రైపాడ్. ఇంతకు చెప్పాను ఈ సెల్ఫీ స్టిక్ తోటే మనం ఇట్లా ఉంది దీని ఆప్షన్స్ కూడా ఇట్లా పెట్టుకొని కూడా మనం ఇట్లా తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీనికి. ఇది కూడా చాలా పెద్దనే ఉంది. ఇగో చూపిస్తా. ఇగో ఇది మొత్తం ఫుల్ హైట్. ఇది ఇట్లా మనం కింద పెట్టాలనుకున్నప్పుడు ఏం చేసామంటే దీని ఇట్లా ఇగో ఇట్లా కింద పెట్టుకొని కూడా మేము వీడియో తీసుకున్నాం. ఇన్ని రోజులు ఒకరే కొంచెం హైట్ మేనేజ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని కూడా వీడియో తీసినాం. ఇంకా అందుకే ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం ఇక మనం కొంచెం చేంజ్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ వచ్చి ఇదే తీసుకొచ్చాను. ఇక ఇప్పుడు మనం ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది, అది రేపటి వీడియోలో చెప్తా. ఇప్పుడైతే ఇదైతే ఈ స్టాండర్డ్ చూడు ఫ్రెండ్స్, మంచిగా ఉంది. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఇట్లాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అంటే చిన్న చిన్న స్టెప్ నుంచి పైనకి వెళ్ళండి. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ ఫస్ట్ నుంచి కొంచెం ఇక నాకు కొంచెం తెలియక నన్ను ఇట్లా అట్లా వేసాను కొంతమంది చెప్పుట్లో నేను కొంచెం మైనస్ అయ్యి కొంచెం అన్ని ఎక్కువ తక్కువ నేను ఖర్చు పెట్టి కొంచెం ఆగమైనా. సో ఇక నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది కాబట్టి మనకు చిన్న చిన్నగా అంటే మనం ఒక్కొక్క స్టెప్ నుంచి మనం ముందుకు వెళ్ళొచ్చు. మన ఛానల్ మనం మానిటైజేషన్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు డాలర్స్ పడడం స్టార్ట్ అయింది. కాకపోతే కొంచెం స్లోగా అవుతుంది. కొంచెం మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇంకా తొందరగా అయిపోతుంది. సో ఇంకా నేనైతే ఇట్లా తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్ అయితే వాడుతున్నా. ఇంకా మనం ఈ మైకులు చెప్పినా కదా, డిజిటెక్ మైకులు తెచ్చుకున్నాం ఇవి. ఇంకా డిజిటెక్లో ఇంకా కొత్త మోడల్ తీసుకొచ్చిన, అవి బడ్స్ లాగా ఉంటాయి. చూపిస్తా రేపు అవి ఎట్లుంటే చూపిస్తా. అది ఎందుకంటే కొంచెం మనం బయట ఇప్పుడు బాయికాడ పని నడుస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అది కొత్త మోడల్ అయితే తీసుకొచ్చిన. ఇవి కూడా యూజ్ చేసుకుందాం, అవి కూడా యూజ్ చేసుకుందాం. ఇవైతే ఇప్పుడైతే ఇట్లుంది కదా, నచ్చిందా నీకు? దీన్ని చెప్తున్నా కదా, దీని కథ మొత్తం దీన్ని మనం ఇట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఏదైనా పని చేసినప్పుడు, కుకింగ్ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు నేను లేనప్పుడు నీకు ఫోన్ ఇచ్చిపోతావు, నువ్వు కూడా మంచి నిమ్మలంగా ఇది చూస్తున్నావు కదా, ఇట్లా దీన్ని ఎప్పటికీ ఇట్లే ఉంటుంది. ఇక దీన్ని నిప్పుకోవాలి, ఫోన్ తీసేసుకోవాలి. నేను సింపుల్గా ఇట్లా తీసేసుకున్నామా. ఇది మళ్ళీ టైట్ చేయాలి, వదిలేదు. ఎందుకంటే ఇది ఇట్లుండి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. మనం పెట్టుకుని ఫుల్ టైట్ చేసేయాలి ఇట్లా వద్దనుకున్నప్పుడు. ఇక మనం యూజ్ చేసి లేదు కదా మనకి. ఇక ఇట్లా దీన్ని మనం ఫుల్ టైట్ చేసేసి నిమ్మలంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇట్లా పెట్టేసి చూద్దాం ఒకసారి, అలా పడుతుందో పడ చూద్దాం. ఇట్లా పడుతుందా పడ చూస్తే మనకి నెక్స్ట్ ప్యాకింగ్ కూడా ఈజీగా ఉంటుంది మనకు. ఇది ఇలా అయితే చేసుకొని మనకైతే ఇట్లయితే మళ్ళీ క్లోజ్ చేసుకుందాం. ఇట్లయితే ఫుల్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లయితే ఫుల్ క్లోజ్ చేసేసినా కదా. ఇప్పుడు మనము దీన్ని ఏం చేయాలంటే చూద్దాం ఒకసారి. మనకి ఈ విధంగా ఇది ఫిట్టింగ్లు ఉన్నప్పుడు మనకు ఆ బ్యాగ్లో ఈజీగా పట్టింది అనుకో, దీన్ని మనం ఇప్పని అవసరం లేదు. చూద్దాం ఒకసారి. ఇప్పాలి అనుకుంటే దీన్ని నేను వేరే విధంగా చెప్తా. అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇది వర్క్ మనకు ఇప్పుడు లేదు కాబట్టి దీనికి ఇట్లా ఈజీగా మొత్తం ఇది ఇప్పే ప్రయత్నం చేయదు ఎక్కువగా. తీసేయాలి, దీనిలోనే పెట్టాలి సైడ్కి ఇట్లా పెట్టి ఇట్లా ప్యాక్ చేసుకొని మనం ఎట్లా వెళ్ళాలనుకున్నప్పుడు ఇది అడ్జస్ట్ కూడా ఇచ్చిండు. ఇట్లా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా కావాలనుకుంటే. సూపర్ ఉంది కదా, మనకైతే బాగుంది. బైక్ వెళ్తే మంచి ఇట్లా జబ్బకేసుకొని ఫోన్ చెవులో పెట్టుకొని మంచిగా బైక్ పోయి మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. అయితే ప్రతిసారి మనుషులు ఉండరు కదా, సో ఇంక అందుకే ఇట్లా వద్దని చెప్పేసి ఇట్లా ఆలోచించిన. ఇది ఒక్కడైతే తీసుకొచ్చుకున్నా. ఎలా ఉందో కూడా మీరు మంచి కామెంట్ చేయండి, సూపర్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో గారి. అంతవరకు బాయ్ బాయ్. రేపు ఇంకొక స్పెషల్ వీడియో తీస్తా, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే బాయ్.